మీకు దివ్యల మాధవ్ గారికి గొడవ అయింది కదా, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? మాధురి గారికి నాకు గొడవైన మాట వాస్తవమే, కానీ దాని తర్వాత మేము ఎప్పుడు నామినేషన్స్లో నామినేట్ ఏం చేసుకోలేదు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ఆవిడ నామినేట్ చేసే లోపల ఆవిడకి 4 ఓట్లు పడిపోయారు. సో ఆవిడ వ్యక్తిగతంగా మీ ముందు ఎలా ప్రొజెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ లేకపోతే నా గురించి ఆవిడ హౌస్లో మాట్లాడినది నేను బయటకు వచ్చాక నేను చూశాను. కానీ నాకు ఆవిడ మీద వ్యక్తిగతంగా ఎటువంటివి లేవు. అండ్ ఆవిడ మరి బయటికి ప్రొజెక్ట్ అయిందో లేదో 2-3 సార్లు ఆవిడ హౌస్లో ఏడవడం కానీ, వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకోవడం కానీ, ఆవిడ సాఫ్ట్ కార్నర్ నేను చూశాను. సో ప్రతి మనిషిలో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, సో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది, అది మనం బయటకి చూపించాం. ఆవిడ బయటికి బ్యాడ్ బాగా ప్రొజెక్ట్ అయ్యి ఉంటుందేమో, కానీ హర్ గుడ్ కూడా నేను చూశాను. అంటే లోపల హౌస్లో మీరందరూ గుడ్ అనుకున్న వాళ్ళ బ్యాడ్ నేను చూశాను. ఓకే, హౌస్లో ఉంటే మీకు ఎలా అనిపించిందని అడిగారు కదా, చెప్తున్నాను. మీకు గుడ్ అనిపించిన వ్యక్తుల్లో బ్యాడ్ నేను చూశాను, అండ్ బ్యాడ్ అనుకున్న వ్యక్తుల్లో గుడ్ కూడా నేను చూశాను. సార్, మీరున్న 4 వారాల్లో మీ బర్త్డే సెలబ్రేషన్ మీరు ఎలా అభిప్రాయపడ్డారు? అది లైఫ్ టైం, అంటే మన పుట్టినరోజు బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది అంటే కోట్లాది మంది సమక్షంలో జరుగుతున్నట్టే. అంటే మనం ఏదో ఫ్రెండ్స్ నలుగురిని పిలుచుకొని మనం పార్టీ చేసుకుంటుంది. హౌస్లోకి వెళ్ళేంత వరకు అక్కడ నాకు ఎవరూ పరిచయం లేరు. మీరందరూ చెప్పినట్టే సాయి చాలా సాఫ్ట్గా ఉంటాడా, లేకపోతే సాయి అరవడా, లేకపోతే అరుస్తాడా అని మీరే అక్కడ అందరూ కలిసి కరెక్ట్గా అదే వీక్లో భరణి గారు, శ్రీజ గారు కూడా హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చారు. అదే మూమెంట్కి మేమందరం భరణి గారికి, శ్రీజాకి టాస్క్లు ఆడాల్సి వచ్చింది. సో నేను ఆ మూమెంట్లో ఉన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా వాటర్ మెలన్తో నీట్గా కట్ చేసి, శ్రీజ కానీ, డిమోన్ పవన్ కానీ, వీళ్ళందరూ మొత్తం ఇమాన్యుయల్ కానీ, వీళ్ళందరూ కూడా, సంజనా గారు అయితే చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు నాకు. సో మీరందరూ చూశారు కదా ఏం జరిగింది. సో పరిచయం అయిన వ్యక్తుల మధ్యలో జరగడం వేరు, పరిచయం కాని వ్యక్తుల మధ్యలో వాళ్ళు 2 వారాల ముందు పరిచయం అయ్యి కోట్లాది మంది మీ అందరూ ఇంతమంది చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయడం అనేది అదృష్టం. అండ్ అంత మంచి స్పేస్లో మనందరం కలిసాం ఆ పాయింట్, దానికి నేను చాలా హ్యాపీ. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నా నుంచి, బాండింగ్స్ పెట్టుకుంటేనే ఫైనల్ వరకు ఉంటారు అంటే రీతు గారు కానివ్వండి, డెమాన్ గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, తనుజ గారు కానివ్వండి, మీరు ఒక యంగెస్ట్ పర్సన్, లుక్స్ హ్యాండ్సమ్, బట్ మీరు కూడా ఎవరైనా ఒక పర్సన్తో లవ్ ట్రాక్ నడిపిస్తే ఫైనల్ వరకు ఉండేవాళ్ళేమో అని మా అభిప్రాయం. ఆయేష గారు ఉంటే నడిపించేవారా? ఆయేష గారితో నేను లవ్ ట్రాక్ పెట్టుకోవాలని లేదండి. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఒక అమ్మాయి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టు, అంటే లైక్ మీరు ట్రాక్లు పెట్టుకోవడము ఇవన్నీ నిజంగా ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నేను ఇంతకుముందు నేను కూడా తక్కువ అంచనా వేసేవాడిని, నేను ఎందుకు వెళ్ళాలి అందులోకి అనుకునేవాడిని. వెళ్ళినాక నాకు తెలిసింది ఏంటి అంటే, ప్రతి ఒక్క యంగ్స్టర్కి నేను చెప్తుందంటే ఏ ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోండి. అందులో బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ ఏం చేస్తుంది అంటే, మిమ్మల్ని మీకు వ్యక్తిగతంగా మీరు ఎలాంటి వాళ్ళో తెలియడం పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లెసన్స్ చాలా తెలుస్తాయి థింగ్స్. అంటే ఏదో మనం హాస్టల్లో వెళ్ళి జాయిన్ అయ్యి బట్టలు తుక్కోవడం, వంట వండుకోవడం కాదు. మనం ఇమీడియట్గా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళనే మనం నామినేట్ చేయాలి. మన గురించి తెలుసుకుంటున్న వాళ్ళే మన ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు మనల్ని నామినేట్ చేయడానికి కూడా మనతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మీరు ఇండివిజువలే, అక్కడ ఆలోచించే విధానం మీద ఇండివిజువల్ అయి ఉండాలి. ఆడాలి అంటే అక్కడ టాస్కుల్లో మీకు కూడా ముగ్గురిని కాంపౌండ్ చేసి పెడతారు, కంపానియన్స్ని పెడతారు. సో బాండింగ్సే ఉండాలి అనేది కాదు, అది ఫామ్ అవుతుంది. అది ఒక ఫీలింగ్స్తో ఫామ్ అవుతుంది, ఒక ఎమోషన్లో ఫామ్ అవుతుంది. సో అలాగా భరణి గారిని మీరు చూస్తే ఆటోమేటిక్గా ఆయన ఎప్పుడూ కూడా వాంటెడ్గా పెట్టుకున్నట్టు నాకు అనిపించలేదు. నేను హౌస్లోకి వెళ్ళినప్పుడు ఆయనకి దెబ్బ తగిలితే మళ్ళీ దివ్య కానీ, తనుజ కానీ సపోర్ట్ చేసిన విధానం నన్ను అసలు మెస్మరైజ్ చేశారు. ఎందుకంటే నేను వెళ్ళి వాళ్ళ దగ్గర పర్సనల్గా నేను వాళ్ళకి షేర్ చేస్తున్నాను. సో వెరీ గుడ్ అండి అని చెప్పి. బట్ ఆయన ఇండివిజువల్గా ఆడదాం అనుకున్నారు ప్రతిసారి, బట్ అది ఆయన వల్ల అవ్వాల, అంటే అది ఆయన టైం అలా ఉండేది అంతే, కానీ ఆయన నలిగిపోయాడు. మీరు వెళ్ళిన వీక్లో శ్రీజ ఆ రోజే బయటకు వెళ్ళి వచ్చేసింది మిడ్ వీక్లో, మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు సపోర్ట్ చేశారా? నేను వెళ్ళిన వీక్లోనే వెళ్ళిపోతే నేనేం సపోర్ట్ చేస్తానండి. అప్పుడు ఆ టైంలో అంటే మళ్ళీ వచ్చింది కదా భరణి గారు, నా సపోర్ట్ ఉండింది కాబట్టి మీరు చూశారు, కాబట్టి తన ఆట ఆడిన విధానం చూసి అక్కడికక్కడే నేను తనకి సపోర్ట్ చేశాను. సో ఆ మూమెంట్లో తను వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నేను తనతో కలిసి టాస్క్ గేమ్ ఆడాను. అప్పుడు బన్నీ గారికి దెబ్బ తగలడం వల్ల మళ్ళీ టాస్క్లు అన్నీ చేంజ్ అయిపోయారు, మీ దాకా వచ్చేది లేదా నాకు తెలియదు.
దాని తర్వాత నేను వెళ్ళి బర్నీ గారికి సపోర్ట్ చేస్తూ ఆడాను. మళ్ళీ కంటెండర్షిప్లోకి నేను దిగాను, కెప్టెన్ కంటెండర్షిప్. అందులోనే నాకు తనుజ గారికి ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ అయ్యాయి. సో అది మీరు అనుకున్నట్టు అందులో నేనే గుడ్ అయ్యాను బేసిక్. ఎందుకంటే అక్కడ నేను ఎక్కడ కూడా ఆవిడకి మాట ఇవ్వలేదు. అది ఎక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా మీకు తెలుస్తుంది. ఆవిడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అక్కడ. సో దాని తర్వాత రియలైజ్ అయ్యి వీ ప్లేడ్, మేము ఆడాము. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓకే ఇలా గేమ్ ఉంటుంది, వెనకాల వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారు. సో ఓజీస్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉండిందండి, ఫైర్ స్ట్రాంగ్. సో అంతకుమించి ఏమి 5 వీక్స్ తర్వాత మీరు ఎంట్రీ ఇచ్చారు వైల్డ్ కార్డ్గా, కానీ మీరు 4 వీక్స్లోనే బయటికి రావడం గల కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా? కారణాలు ఏముందండి, జనాలకి నన్ను చాలా తొందరగా చూడాలనుంది, బయట కలవాలనుంది అంటే తొందరగా తీసుకొచ్చాను. కళ్యాణ్ గారు జనాలకి లేదు, వాడు అక్కడే ఉండాలి, వాడు అక్కడే ఉండి ఓకేలే సరే వాడు ఆడుతున్నాడా లేదా, ఓకే అక్కడే ఉండి ఎంటర్టైన్ చేస్తాడా అని అనిపిస్తే అక్కడే ఉంచుతుంది అంతే. సో కళ్యాణ్ గెలిచారు, అతను గెలుస్తాడని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? సో కళ్యాణ్ గెలుస్తాడని అంటే నాకు ఎప్పుడు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ లేవండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనం ఎవరి మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోతూ ఉంటాయి. సో ఎన్నో థింగ్స్ అక్కడ చేంజ్ అవుతూ ఉండేవి. బట్ టాప్ కంటెస్టెంట్స్లో నేను అతను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇమాన్యుయల్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇమాన్యుయల్ గారికి అన్యాయం జరిగిందనే ఒపీనియన్ నేను యాక్సెప్ట్ చేయడం అవన్నీ కాదులే. కానీ ఇమాన్యుయల్ లేకపోతే హౌస్ లేదు, అదైతే నిజం. ఇమాన్యుయల్ లేకపోతే అప్పటిదాకా ఎంతమంది విన్ అయినా, ఎంతమంది విన్ అవ్వకపోయినా, ఎంతమంది టాప్ 5 వెళ్ళినా దాని అంతటికీ కారణం ఇమాన్యుయల్. ఎందుకనంటే ఓజీస్ టీం కలిసి ఆడారు ఫైర్ స్టార్మ్స్లో, తను సపోర్ట్ చేశాడు. తను సపోర్ట్ చేసింది కేవలం అందులో ఉన్న ఓజీస్ టీమ్నే కాదు, ఒక బిగ్ బాస్ హౌస్, ఒక మేనియాక్ లెవెల్లో కామెడీ కానీ, తను ఆడిన టాస్క్లు కానీ, తను ప్రాణం పెట్టాడు. నేను వచ్చేటప్పుడు కూడా చెప్పాను స్టేజ్ పైన, నాగార్జున గారి ముందే చెప్పాను, ప్రేక్షకులందరికీ చెప్పాను. ఇమాన్యుయల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్, అట్ ద సేమ్ టైం చాలా స్పోర్టివ్, చాలా చురుకైన వ్యక్తి. సార్ వన్ ఆఫ్ ది కాదండి, వన్ అండ్ ఓన్లీ అని మా ఫీలింగ్. యాక్చువల్గా మేము చాలా సపోర్ట్ చేస్తాం. 1 అండ్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే అంతమంది ఏమంటారు అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేశారు మరి బయటకు వచ్చాక? నేను బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ అయినా, నాకు కళ్యాణ్ అయినా పర్వాలేదు, ఇమాన్యుయల్ అయినా పర్లేదు. అంటే ఎవరికైతే డబ్బులు చాలా ఇంపార్టెంట్, డీమాన్ పవన్కి కావాలి, తన సూట్ కేసు రావాలి అని అనుకున్నాను, తనకు వచ్చింది. నేను ఇమాన్యుయల్ని ఆ పొజిషన్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ ఇంకా చాలా ముందు ఉంటాడు. ఇమాన్యుయల్కి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వుడ్ టేక్ ద కప్ అని అనుకున్నాను. అయితే ఇమాన్యుయల్ గారు ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పేసి చెప్తున్నారు, మరి మీరేమంటారు? సేఫ్ గేమ్ అంటే పాపం తెలియదు కదండి. ఇప్పుడు తను ఇమాన్యుయల్ వేసే అంచనాలన్నీ కూడా చాలా బాగా వెళ్ళాయి. ఖచ్చితంగా ఇమాన్యుయల్ మైండ్లో ఏముందో తెలియదు. ఆ టైంకి సేఫ్ గేమ్ ఆడాలని తనకి లేకపోయినా, ఆడాలని ఉందన్నా, లేకపోతే బిగ్ బాస్లో ఆయనకి ఛాన్స్ వచ్చి ఆ టైంకి ఆయన ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాలనుకోకపోయినా, జనాలకి ఆయన ప్రొజెక్ట్ అయిన విధానం ఏదైతే వాళ్ళకి అనిపిస్తుందో అది ఖచ్చితంగా రైటే. నాకేమనిపించింది అని అంటే, ఇమాన్యుయల్ నామినేషన్స్కి ఒక 2-3 సార్లు వచ్చింది డెఫినెట్గా. ముందు నుంచి అందరికీ ఓటింగ్ వేసే విధానం తెలిసేది బెటర్గా, అండ్ అతని వాల్యూ ఏంటో, గ్రాఫ్ ఏంటో ఆయనకు అర్థమయ్యేది. ఆ ప్రకారం ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు వాళ్ళ టీం వాళ్ళు కానీ, ప్రేక్షకులు కానీ. ఇమాన్యుయల్ లేనిదే బిగ్ బాస్ 9 లేదన్నారు కదా, కామెడియన్ అని చెప్పని కప్పు ఇవ్వలేదంటారా? కమేడియన్ అని చెప్పి కప్పివ్వకపోవడం అవన్నీ నాకు తెలియదండి. హౌస్లో మీరందరూ అంటే ప్రేక్షకులు చెప్తున్నారు కదా సార్, లేకపోతే బిగ్ బాస్ లేదు. అవును, అలాంటి 4th ప్లేస్ లో అదే కదండి నేను కూడా చెప్పాను. ఇమాన్యుయల్ తీసుకెళ్ళాడండి మిగతా వాళ్ళందరినీ కూడా. సో అతను 2-3 సార్లు నామినేషన్స్కి వచ్చి ఉంటే అతని గ్రాఫ్ ఏంటో ఆయనకి అర్థమయ్యేది. సో ఆటోమేటిక్గా తనకి రావాల్సిన రిసీవింగ్ సడన్గా ఒక్కసారిగా షాక్ లాగా తీసుకోలేము కదా నామినేషన్స్లో. సో ముందు నుంచి కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నారు, తనుజా గారు నామినేషన్స్లో ఉన్నారు, అందరూ పవన్ నామినేషన్స్, అందరూ నామినేషన్స్ అలాంటప్పుడు డిమాన్ పవన్ కూడా లాస్ట్ 2 వీక్స్ చాలా బాగా ఆడాడు కదా. రీతు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫన్ కానీ అవన్నీ చాలా బాగా చేశాడు కదా. అరే ఈ అబ్బాయిలో ఇంత చక్కటి స్మైల్ ఉందా, ఇలా హ్యాపీగా ఉంటుంది. ఇమాన్యుయలే చెప్పాడు కదా మీ అందరి గారి, ఇంత నవ్విస్తున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఒక ఇంట్లో వాళ్ళతో ఒకలాగా ఉంటాము, మన స్నేహితులతో ఒకలాగా ఉంటాము, బయటికి వెళ్తే ఇంకొక వాళ్ళ ముందు ఇంకొకలాగా ఉంటాం, మనం మీటింగ్ వెళ్తే కొత్త పీపుల్తో
ఇంకొకలాగా ఉంటాం. సో ఆ విధంగా సో ఎవరి గేమ్ వాళ్ళు ఎవరి వీక్ చేంజ్ చేసుకుంటూ మీరు ఉన్నారు. మీరు ఉన్న 4 వారాల్లో ఇమానుయల్ గారిని మీరెందుకు నామినేట్ చేయలేదు? ఇమాన్యుయల్ని నేను nominate చేయలేదు. సరే రీజన్ దొరకలే చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్కి నాకు ఎటువంటి గొడవ అవ్వలేదు. నేను తనుజ గారిని లేకపోతే నాకు తనుజ గారికి అయింది, నేను కళ్యాణ్ని నామినేట్ చేశాను. వాళ్ళు కూడా పవర్ఫుల్ క్యాండిడేట్సే కదా మీ దృష్టిలో. కదండి, జనరల్గా డెమాన్ పవర్ గురించి మాట్లాడారు కాబట్టి తీస్తున్నాము. డెమాన్ పవన్ గారు రీతు గారు ఉన్నంతసేపు గేమ్ ఆడలేదు, ఎప్పుడైతే బయటకు వచ్చారో గేమ్ ఆడారని మీరే చెప్పారు. మీరు వచ్చే ముందు ఏమైనా సజెషన్ ఇచ్చారు అంటే చాలా మంది ఇచ్చారు, సంజన గారు కానివ్వండి. తను ఎందుకు మరి గేమ్ మీద ఫోకస్ చేయలేకపోయాడు? తనే వాడి ఇష్టం కదా, నువ్వు మనం ఎంతైనా కొడతాం, వాడు సరిగ్గా చేయ తన వర్త్ అంతుంది కదా, తను ఎందుకు తనని తను జడ్జ్ చేసుకోవాలి? ఆయన్ని అడగాలండి. అంటే మీరు పక్క నుండి చూసారు కదండి, మేము ఉన్నప్పుడు. నేను చూడటం వరకే. ఇప్పుడు మనం ఇప్పుడు అరే నువ్వు ఆడరా గేమ్ ఇలా ఆడు అలా ఆడు అంటే డెఫినెట్ గా తను సపోర్ట్ చేస్తున్న విధానం, అంటే ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చిన విధానం అయినా కానీ ఇక్కడ కూడా నాకు అది రాంగ్ అనిపించలేదు. లేదు, మేము కూడా అంతే అంటున్నాము. రీతు గారితో బాండింగ్ బాగుంది, కానీ మీరందరూ కలిసి రీతుతో ఉన్న ట్రాన్స్పరెంట్ అంటే మీరందరూ రీతుతో ఉన్నందుకే తనకి ఛాన్సెస్ ఇవ్వలేదని చెప్పేసి మా ఒక ఒపీనియన్ పబ్లిక్. అదే అందులో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఎప్పుడైతే డెమాన్ పవన్ రీతుతో ఉంటున్నాడో మనం ఇంకా ఇతనికి గేమ్స్ లో ఛాన్స్ ఇవ్వకూడదు, ఇతనికి చాలా వర్త్ఫుల్ క్యాండిడేట్ అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ముందే ప్లాన్ చేస్తారు. నేను డిమాన్ పవన్ కలిసి టెడ్డీ గేమ్ ఆడాం. హౌస్ లో నేను నామినేషన్ అయి బయటకు వచ్చే ముందు ఆ నామినేషన్స్ లోనే నేను నా అంతటా నేను లాస్ట్ నామినేషన్ నేనే. మీరు చూస్తే కళ్యాణ్ అయ్యాడు, అందరూ అవుతున్నారు. ఫైర్ స్టామ్ నుంచి నన్నే టార్గెట్ చేసి లాస్ట్ కి తీసుకొచ్చి నామినేషన్స్ లో పెట్టింది నేను. అప్పటికి నిఖిల్ గౌరవ్ కూడా దొరకలేదు సార్. సో ఆ టైంకి ఇమాన్యుయల్ వచ్చి ఎంచుకొని ఎందుకంటే ఆ గేమ్లో ఎవరి టెడ్డీ గేమ్ ఎవరి బొమ్మ వాళ్ళు తెచ్చుకోకూడదు, ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ వెళ్ళి. అలాంటిది డిమాన్ పవన్ లాంటి వాడు వచ్చి నేను నీ బొమ్మ తీసుకొస్తాను, నువ్వు నా బొమ్మ తీసుకొస్తావు అని నన్ను అడిగాడు. అక్కడే నాకు నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మేము కూడా మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసామండి. యాక్చువల్గా వెళ్ళగానే వైల్డ్ కార్డ్స్ అంటే చాలా వైల్డ్గా ఉంటారు, వీళ్ళకి రచ్చ చూపిస్తారు అనుకున్నాము. కానీ మీరందరూ అట్లీస్ట్ ఒక్కరున్న ఫైనల్ వరకు ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవునండి, డెఫినెట్గా అట్లీస్ట్ ఒక్కరినైనా ఉండుంటే బాగుండేది. అది నేను అవుతాను ఆర్ఎల్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా బాగుండేది అని నేను కూడా అనుకున్నాను. బట్ చెప్పాను కదండి, ఫైర్ స్టామ్స్ అని అంటారు. ఫైర్ స్టామ్ కాదు, ఫైర్ స్టామ్స్ అంటే 6 కలిసి ఆడితేనే ఎవరో ఒకళ్ళైనా ఉండగలరు. యూనిటీ ఖచ్చితంగా ఉండాలి సార్. యూనిటీ సుమన్ శెట్టి గారు హౌస్ లో ఉన్న సడన్ ఫైర్ అండి. ఆయన ఎప్పుడు ఫైర్ చూపిస్తారు ఏంటి అంటే ఆయన మాట్లాడిన పాయింట్స్ అన్ని కూడా చాలా వ్యాలిడ్ గా ఉండేవి, స్ట్రైట్ గా. అండ్ ఆయనతో గొడవ పడిన వ్యక్తులకి ఆయన సడన్ గా ఇచ్చే సమాధానం కానీ, ఆయన సైలెంట్ గా ఉండి అరే ఇందులో ఎంత మ్యాటర్ ఉందా అనే ఫీలింగ్ ఉంటుంది చూసారు, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సన్, చాలా మంచోడు, చాలా అమాయకుడు. సో డిస్కషన్ లో మీరు అందరిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అందరు ఎట్లా ఉంటారో వాళ్ళ బిహేవ్ ఏంటని అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పని అన్నారు. మీరు అబ్జర్వ్ చేసే టైంలో ఇంకా బయటకు వచ్చేసారేమో అని చెప్పని అందరూ అనుకుంటున్నారు. అలా అనుకుంటే చాలా చాలా హ్యాపీ. టైం అయిపోతుంది, ఆక్సిజన్ కూడా వచ్చి నాకు చెప్పింది ఏంటంటే టైం అయిపోతుంది, గేమ్ ఆడు అనే టైంకి అవన్నీ నాకంటే కూడా మిగతా ఓజీ టీంకి హింట్లు ఎక్కువైపోయాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఓకే, సాయి గేమ్ స్టార్ట్ చేసే లోపల వాడు రియలైజ్ అయ్యే లోపల వాడిని బయటికి పంపించాలి. ఎందుకంటే వాళ్ళకి నేను ఫస్ట్ వీక్ ఎప్పుడైతే నేను బాల్ గేమ్ ఆడి మీ అందరికీ నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ని హై చేశాను, అదేవిధంగా వాళ్ళకు కూడా నేను అదే హై చేశాను. వాళ్ళ టార్గెట్ అంతా నిఖిల్ గౌరవ్ మీద లేదు, నా పైనే ఉంటుంది. ఎందుకంటే సాయి మాట్లాడగలుగుతున్నాడు, సాయి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు, సాయి నామినేషన్స్లో పాయింట్స్ మాట్లాడుతున్నాడు, సో క్లియర్గా ఉన్నాడు అనే థింగ్స్ వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఎప్పుడు కూడా నేను వాళ్ళకి టార్గెట్గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను కదా, అక్కడ మనం పంచుకునే ప్రతి విషయం అది మనం నామినేట్ కూడా చేయొచ్చు, ఫ్రెండ్షిప్స్ బాండింగ్సే కాదు. సార్ కళ్యాణ్ తనుజ గారి యొక్క దాని మీద మీకు అనిపించిన చాలా మంచి ఫ్రెండ్షిప్. అంటే జనాలందరికీ క్యూరియాసిటీ అది ఒకటే ఉంది ఇప్పుడు బయట. బిగ్ బాస్ అనగానే గుర్తుకొచ్చేది తనుజ కళ్యాణ్ గారి యొక్క ఐ సైట్ ఒకటే కనిపిస్తుంది. సో మీరేమంటారు ఒకసారి? తనుజ వల్లే అంటారు చాలా మంది. అది చెప్పాడా అండి కళ్యాణ్ స్టేజ్ పైన తనుజ వల్లే గెలిచాను అని? తనుజ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పారు. మరి అలాంటప్పుడు మరి ఆమె కూడా వన్ ఆఫ్ ద పార్టే కదండి. సో బేబీ జోడీలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, అవునండి. సో అక్కడైతే కప్పు తీసుకొస్తారంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఏమండి, నేను
జోడీకి వెళ్ళి ఆ, నీట్ గా మీతో తిట్టించుకోకుండా ఆ. అరే ఈ అబ్బాయి చాలా చక్కగా ఆడుతున్నాడు, ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది ఆ. అని మీ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం అని ఎవరో ఒకళ్ళు చెప్పినా నేను దేవుడికి దండం పెట్టుకుని అదే నాకు పెద్ద సపోర్ట్. అక్కడికి వెళ్ళి నా కాలో వేలో ఇరక్కుట్టు నాకు ఇంకా 34,000 కెరీర్ ఉంది. ఓకే, మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి, మళ్ళీ మళ్ళీ మన అందరం కలవాలి. సో నా ఫీల్ అయినంత కృషి పట్టుదల నేను చూపిస్తాను. మీ అందరి ఎక్స్పెక్టేషన్ అదే మమ్మల్ని డిసప్పాయింట్ చేయరు కదా. నేను ఖచ్చితంగా అండి, మీరు నన్ను లవ్ చేయండి, మీరు నాకు లవ్ ఇవ్వండి, ఖచ్చితంగా నాకు ఇంత వాల్యూ ఉందా అనే విషయం నేను బీబీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చాలా నేను రిగ్రెట్స్ ఫీల్ అయ్యాను. ఓకే. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నేను అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులందరూ ఒక చిన్న మంచి క్యారెక్టర్లో నేను కనిపిస్తేనే తీసి నెత్తి మీద పెట్టుకున్నారు, తీసి కింద పడేయలేదు ఎప్పుడు కూడా, తీసి భుజాల మీద పెట్టుకున్నారు, లేకపోతే సంకలం కూర్చున్నారు, కానీ ఈ అబ్బాయి కింద మాత్రం పడేరు తెలుగు ప్రేక్షకులు. అలాంటిది మళ్ళీ నేను ఈ టెలివిజన్ అంటే మీకు తెలిసి ఈ మధ్య సోషల్ మీడియాస్ వీటికి కానీ సినిమాలు థియేటర్స్లో ఆడే విధానాలు కానీ చాలా చేంజెస్ వచ్చేసాయి గత 5-6 ఏళ్ల నుంచి, కోవిడ్ తర్వాత నుంచి. సో నేను ప్రేక్షకులకి కనిపించాలి, ప్రతి మూమెంట్లో నేను మీకు దగ్గర అవ్వాలి, మీడియా వాళ్ళందరితో మాట్లాడాలి. సో మీ అందరి ఇన్పుట్స్ నేను తీసుకోవాలి, నాలో ఏమన్నా బ్యాడ్ ఉంటే సరి చేసుకోవాలి. ఇదే నా పద్ధతి. అంటే బీబీ జోడీలో నేను తప్పు తీసుకొస్తానా లేదా చివరి వరకు పోరాడతాను. అండ్ బీబీ జోడీ టీంకి కూడా నా మీద చాలా నమ్మకం ఉంది. సో దాన్ని మాత్రం నేను తగ్గించుకోవాలి. సో నాకు తెలుసు వరల్డ్ కప్లో క్రికెట్లో కప్పు తీసుకురాబోతేనే మన ఫేవరెట్స్ మెగా స్పోర్ట్స్ మెన్స్నే మంచి బుద్ధులు తిట్టేస్తూ ఉంటాం మనం. సో అలాంటిది నేను అసలు ఒక లెక్క కాదు. సో నేను బ్యాడ్ కమెంట్స్ పట్టించుకోవట్లేదు, కేవలం గుడ్డుని మాత్రమే తీసుకుని అది మీరు అందరూ ఇచ్చే బ్లెస్సింగ్స్ లాగా తీసుకుని, ఆ తల్లిదండ్రులు నన్ను కష్టపడి పెంచి మీ అందరినీ ఇంత ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీ అందరే నాకు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తున్నారు. సో నేను దాన్ని కొనసాగించే పరంగా నేను కష్టపడి పనిచేస్తాను.